బతుకు తెరువు కోసం ముంబైకి చేరుకున్న తెలంగాణ ప్రజలు అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. నిలువ నీడ దగ్గర నుంచి పనిచేసి చేతికి డబ్బు వచ్చే వరకు నిత్య పోరాటాలు వారికి పరిపాటిగా మారిపోతూ ఉన్నాయి. పొట్టకూటి కోసం ముంబై చేరుకున్న వలస కార్మికులంతా కూడా మురికివాడల్లో ఉండాల్సి వస్తుంది. ఉదయం 8 గంటల నుంచే పని కోసం అష్టకష్టాలు పడుతున్నారు. వారు ఉంటున్న మురికివాడల సమీపంలోని అడ్డాలపైకి వచ్చి పని కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ముంబై బాట పడుతున్నారు జనం. మహబూబ్నగర్ జిల్లాలోని మద్దూరు, దౌలతాబాద్, కోస్గి, నారాయణపేట, నంచర్ల, దామరగిద్ద, గద్వాల్, కోయిలకొండ, మక్తల్ ప్రాంతాల నుంచి అక్కడ ఉపాధి వెతుక్కుంటున్న వారి నివాస ప్రాంతాలలో ఎన్టీవీ ప్రతినిధి సంచరిస్తే ఎంత దుర్భర పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారో వెల్లడైంది. శరవేగంగా విస్తరిస్తున్న ముంబై మహానగరం వలసజీవులకు ఎన్నో ఉపాధి అవకాశాలు కనిపిస్తుంది. కరువు ఉరిమినప్పుడల్లా తెలంగాణ పల్లెవాసులు ముంబై వైపు చూస్తారు. కానీ ఈసారి కథ అడ్డం తిరిగింది. నిర్మాణ రంగంలో పనులు లేకపోవడంతో వలసజీవులంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముంబై చేరుకున్న వారి ముందు ఉన్న అతిపెద్ద సవాల్ నిలువనీడ. అలా వచ్చిన వారు ఎక్కువగా మురికివాడల్లో నివాసం ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరు రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటారు. ఆ అవకాశం కూడా లేని వారు ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఉండాల్సిందే. డ్రైనేజ్ పారుతున్న చోట, చిన్న వర్షం పడితే చిత్తడయ్యే చోట గుడిసెలు వేసుకుని బతుకు పోరాటం చేయాల్సిందే. స్నానాధికాలు ఆరు బయట కానిచ్చాల్సిందే. అక్కడ వయం లేక ఇక్కడ వచ్చేసాం సార్. అక్కడ వ్యవసాయం లేదు, ఏం లేదు సార్. అక్కడ ఏం తిండికి ఆస్తి లేదు, ఏం లేదు. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినాం. ఇక్కడ బతకనికి పని చేసుకొని బతకనికి వచ్చినాం. అక్కడ కూడా ఏం ఆస్తి లేదు. ఆ మండలం దగ్గర మా ఊరు దగ్గర అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చినాం. పని చేసుకుని ఏమన్నా పని తగలతో ఉన్నాడు తగల సార్. ఇక్కడ బాడలు అయి గట్టక చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇక్కడ పనులు లేవు, బతకనికి వచ్చినాము. ఏడ పనులు దొరుకుతలేదు. ఒకనాడు చేస్తే 3 దినాలు తినుకుంటా పోవాలి. చేసిన కాడికే సరిపోయింది తినకము. ఇక ఆడ ఆ దేశంలో ఏమి లేదు, నీళ్ళు లేవు, ఏమి లేవు. బోర్లు వేస్తే బోర్లు పెళ్ళైపోయాయి, అన్ని పెళ్ళైపోయినాయి. తానికి నీళ్ళు లేవు, తిండికి బత్యం లేదు అన్నట్లా మేము ఉండము. ఈ దేశంలో వస్తే బతుకుతామంటే ఇక్కడ కూడా చాలా ఇబ్బంది ఉండే పనులకు కూడా. ముంబైలోని తెలుగు నాకాలు ఉన్న చోట ఆయా ప్రాంతాల్లో స్థలాలు ఉన్న ఓనర్ల అనుమతితో గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. చిన్న గుడిసె వేసుకున్నందుకు ప్రతి నెలా కనీసం 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా చెల్లించాల్సి ఉంటుంది. స్థలం ఓనర్కు నచ్చకపోతే రాత్రికి రాత్రే ఖాళీ చేయమని ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు చచ్చినట్టు నడు రోడ్డు మీదకి రావాల్సిందే. ఇక స్థానికంగా భాయ్ అని పిలిపించుకునే రౌడీ గ్యాంగులతో ఇబ్బందులు తప్పవని వలస కూలీలు వాపోతున్నారు. పని లేందుకు దేశం విడిచి దేశం వచ్చినాం సార్. మరి ఎట్లా చేయాలి? పని దొరుకుతున్నది, ఎప్పుడన్నా దొరుకుతుంది, ఎప్పుడు దొరకదు పని. 15 దినాల ఇంటికాడనే కూర్చున్నాం. ఎట్లా చేయాలి? మేము ఎట్లా చేయాలి? మన చేతిలో ఉండే అది. నాకమి నవ్వుతే దొరికితే బాగా, లేకుంటే ఇంటికి రావాలి, తినాలి, వండుకునాలి, పోవాలి. ఇప్పుడు వాన సింకులు పడితేనే మనం దేశం పోవాలి. పడకపోతే ఇక్కడనే బతకాలి. మరి ఎట్లా 15, 16 బోరింగ్ అన్ని ఎండుకోపాయి. ఎట్లా చేయాలి? మరి ఆడ ఏముండయి సాగు, నాకు బతుకు చేరు ఏం లేవందుకు దేశం వచ్చినాం. మరోవైపు పనుల కోసం నాకాలపైకి వచ్చి కూర్చునే వారిని అక్కడి షాపుల యజమానులు కుక్కల కంటే హీనంగా చూస్తూ ఉంటారు. తమ షాపుల ముందు నుంచి వెళ్లిపోవాలని తరిమేస్తూ ఉంటారు. వారి గిరాకీలు దెబ్బతింటాయని తమను గెంటేస్తూ ఉంటారని ఉపాధి కోసం వలస వెళ్లిన వారు వాపోతున్నారు. బతుకుదెరువు కోసం ముంబై చేరుకున్న వలస కార్మికులు పని కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం లేచిన వెంటనే 8 గంటలకు అడ్డాలపై చేరుకుంటున్నారు. పని కోసం వచ్చిన వారిని ప్రాధేయపడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కొంతమంది తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఇక్కడ ఉన్నారు. ఎక్కువగా మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారికి ఎటువంటి పనులు ఉన్నాయి, ముంబైలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ ఎటువంటి పనులు చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మేము అంతా ప్లాస్టరు, బంధకము అన్ని పనులు చేస్తుంటాం సార్. ఇటుకను, రేతు అంతా మీనికి మోసడము అన్ని పనులు చేస్తుంటాము. ఇక ఏం పొద్దుగాలు రావాలి, తినాలి, ఇదే పని. డైలీ రావడు పోవడు, మేస్త్రి పని, ఏదో టైల్ పట్టుకునాలి, పోవాలి, ఇదే పనిగా డైలీ. ఇంకేం ఎక్కడ దొరికితే అక్కడ పోలే, లేకుంటే ఇంటికి పోవాలి, అంతే. ఇక ఇక్కడ మీరు ముంబైలో ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు? ఇదే సార్ మేస్త్రి గుడిదేనా కదా, ఇదే ఉంటాం. మేస్త్రి పని చేస్తాము. ఇక దొరికినప్పుడు వేస్తాం, దొరికినప్పుడు ఇంటికి అంటాం. ఏం చేస్తాం సార్, మా బతికి ఇట్లే ఉంటుంది. ఇక్కడ బతికే దగ్గరికి వచ్చినాం మేము. ఎందుకు ముంబై దాకా రావాల్సి వచ్చింది?
అక్కడ ఊర్లో ఎటువంటి పరిస్థితులు ఉండడం వల్ల ఇటు రావాల్సి వచ్చింది? ఆడ ఏం లేదు సార్, బతకనీకి ఏం లేదు సార్. ఆడ బోర్లు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి, చేనులు ఎండిపోతాయి, ఏమి ఎండిపోతాయి. బతికే గురించి వస్తాం సార్ మేము బతకనీకి. ఇక్కడ పలాసా ఇట్లే చేసుకొని బతాం మేము. దొరికినాడు వేస్తాం, దొరికినాడు ఇంటికి అంటాం. ఎంతకాలం ఉంటారు ఇక్కడ? ఎంతకాలం ఉండాలనుకుంటున్నారు? ఎంతకాలం అంటే ఇక బతికినంత కాలం సార్. అక్కడ ఏముంది సార్ బతకనీకి, మనకు ఏం లేదు కదా, అని గురించి ఇక్కడ వస్తాం సార్ మేము. మీరు మూసము ఎటువంటి కష్టాలు పడాల్సి వస్తుంది? మీకు ఎంత వస్తుంది ప్రతిరోజు? ఎంత వస్తుంది? ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? మాకు ఇక్కడ వచ్చేది 400-500 దాకా వస్తుంది. దాంట్లోకి 200-300 ఖర్చు అయిపోతుంది. కాకపోతే నాలుగా ఫ్రెండ్స్ చాలా మంది చదువుకున్న విద్యార్థులు కూడా డిగ్రీ ఇంటర్ చేసిన పిల్లలు కూడా ఇక్కడ చాలా మంది వచ్చిండ్రు. అందరం పనిచేస్తున్నాం. కాకపోతే ఇంటి పరిస్థితి చూసుకుంటే అక్కడ లేదు. మా తల్లిదండ్రులు బోర్లు వేసి నష్టపోయినాం. ఏం చేస్తారో ఇక్కడ ఉండి పోండి బతకడానికి వస్తున్నాము. ఇక దాని కారణంగా ఇక్కడ రావాల్సి వచ్చింది. వాళ్ళకు కూడా చూసేవాళ్ళు లేక ఇక్కడికి వెళ్ళి పంపాలంటే కూడా డబ్బులు సరిపోవడం లేదు. ఒకరోజు పని చేస్తే 4 రోజులు ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది. మరి ఉండడానికి కూడా స్థలాలు లేవు. తాగడానికి నీళ్లు కొని తాగడం వల్ల స్నానాలు చేయాలని కూడా కొనుక్కొని తాగాలి. ఆ విధంగా పరిస్థితి ఏర్పడదు. అందుకని ఇక్కడ వచ్చాము. వర్షాలు పడితే కాలం మంచిగా అయితే మేము కూడా అక్కడ పోవాలని అనుకున్నాం, కానీ కాలాలు మంచిగా లేవు. కాకపోతే ప్రతి ఒక్కరి పరిస్థితి అదే అయింది. నాతోటి విద్యార్థులు కూడా చాలామంది ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉక్కినే ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతకాలం అయింది ముంబై వచ్చి? మాది మద్దూరు మండలం సార్. మద్దూరు మండలం వచ్చి ఇక్కడికి 6 ఏళ్ళు అవుతుంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? బిగర్ పని చేస్తాడు సార్. బిగర్ పని చేస్తాం. ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నారా? ఇంకా అక్కడ నుంచి ఇంకా పనుల కోసం ముంబైకి వస్తున్నారా చాలా మంది? అక్కడ నుంచి వస్తున్నారు సార్. మళ్ళీ రాకుండా ఉంటారా? వస్తూనే ఉంటారు. అక్కడ బతుకూరు లేనప్పుడు ఏం చేస్తాం చెప్పు? బతుకూరు లేనప్పుడు వచ్చినప్పుడు ఇదే బిగర్ పనులు చేస్తున్నాం. ఈ చేసి కూడా ఇదే బతుకుతున్నాం. ఇక వచ్చింది సరిపోతుందా తినడానికి? ఏం సరిపోతుంది? సరిపోని కూడా అందులో పావుల పైసా ఖర్చు అవుతుంది, పావుల పైసా వెనక్కి కడుతుంది. ఏం లాభం చెప్పు? రూమ్ కిరాయి కూడా మస్తు అయినాయి. మస్తులు అయినాయి. డిపాజిషన్ కూడా 10,000, 20,000 డిపాజిషన్ పెడుతున్నాం. పెడితే కూడా మాకేం పైదేం లేదు. అందులో ఏం చేస్తాం? మొత్తం మీద ముంబై వలస వచ్చిన కార్మికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే చేసేది ఏం లేదు. గ్రామాల్లో పరిస్థితులు సరిగ్గా లేవు. వర్షాభావ పరిస్థితులు, అందుకే ముంబై రావాల్సి వచ్చిందని. అక్కడ సాధారణ పరిస్థితులు కనుక మంచి వర్షాలు కనుక ఉండి బోర్లలో నీళ్లు కనుక ఉంటే ఖచ్చితంగా అక్కడ వెళ్ళాలన్న ఆలోచన ఉందని కూడా వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. రోజువారీ పని దొరకడం అదృష్టంపై ఆధారపడి ఉంటుంది తెలుగువారికి. పని దొరికితే తక్కువలో తక్కువగా రోజుకు 300 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. మేస్త్రి పని చేసే వారికి 700 నుంచి 900 రూపాయల దాకా ఆదాయం వస్తూ ఉంటుంది. మహిళలు నిర్మాణ రంగంలో పనికిపోతే 250 రూపాయల నుంచి 300 రూపాయల దాకా కూలీ ఇస్తారు. కొందరు వాచ్మెన్ గానో ఇళ్లు అపార్ట్మెంట్లలో పనులు చేసుకుంటూ బతికేస్తూ ఉంటారు. ఇక ఏ పని దొరకకపోతే ఆ రోజుకు పస్తుండాల్సిందే. సొంత ఊళ్ళలో భూములున్న రైతన్నలు కరువు దెబ్బతో వలసొచ్చి ముంబైలో అలా బతికేయాల్సి వస్తోంది పాపం. పనుల కోసం తెలంగాణ నుంచి ముంబైకి తరలి వచ్చిన వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు రోజురోజుకి దొరకడం లేదు. దీంతో చాలామంది ఉదయం నాకాల దగ్గరికి వెళ్ళి పనులు దొరక్క తిరిగి వెనక్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది యువకులు వారంతా కూడా ఇంటి వద్దనే ఉన్నారు. కొంతమంది యువకులు తెలంగాణ ప్రాంతాల నుంచి ముంబై వచ్చిన వారు నాతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయా, ఎటువంటి ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పని దొరుకుతుందా? ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి? వడ్చర్ల 8 తండా నాది. ఇప్పుడు పని లేదు, ఏం లేదు. 3 రోజులే నాకు ఇంటికాడనే ఉన్నా. తినేనికి లేదు, ఏం లేదు. నా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక అందరికీ ఈరోజు మేము నాకాగూడంగా పోయినాం. పొద్దుగాల 7 గంటలకు పోతాం. పని లేదు, మాకు ఏం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అది నీళ్ళు లేనని 3 రోజులే. अभी काम नहीं बोल रहे, कुछ नहीं बोल रहे. अभी क्या करना, कुछ नहीं. बहुत टेंशन में है अभी सब जन. किधर भी जाओ तो ब्याज से पैसा निकल के खाने का हो तो बहुत प्रॉब्लम हो रहा है. अभी गांव में अभी बोले तो 50-60 हज़ार हमारा नुकसान हो गया. खेती बाड़ी में पानी नहीं है, कुछ नहीं है. अभी सब छोड़ के इधर आ गया. మరి ఎట్లా రోజు పని దొరుకుతలేదు? ఎట్లా దొరుకుతుంది? నాక మీద లేదు కదా సార్, పని లేదు, దొరుకుతలేదు. పోవాలి 7 గంటలకు, కూర్చోవాలి 10 గంటల వరకు, మళ్ళీ ఇంటికి రావాలి. అంటే ఇక్కడే ఉంటారా? మరి ఏంటి పనులు దొరకనప్పుడు ఇన్నే ఉంటారా? మళ్ళీ తిరిగి ఊరికి వెళ్తారా? మళ్ళీ వెళ్ళాలి సార్. ఇక్కడ ఉంటే ఇప్పుడు పని దొరకలేదు అనుకో, ఇక్కడ ఉపాసం చేస్తాం. అక్కడ పోయినామనుకో, ఎక్కడన్నది అప్పు గిడ్డ చేసుకొని తింటాం. కానీ ఇక్కడ ఉండామనుకో తినలేం. అంటే అప్పులు ఇచ్చేటట్టున్నారా ఊరి దగ్గర? ఎక్కడైనా మన వాళ్ళు ఉంటారు కదా, మన దగ్గర వాళ్ళు ఉంటారు, తీసుకుంటాం. ఇక్కడ మనకి ఎవరు ఇవ్వలేదు. చూడాలి, కొన్ని దినాలు వెళ్ళిపోవాలి, దాటిపోవాలి. చాలా ప్రాబ్లం ఉంది. కాకపోతే పనులు చాలానే కష్టంగా. బతకాలంటే వేస్టే. ఇక్కడ ఒక్క వాన పడింటే పల్లెటూరులో పుడతా ఎట్లానో బతికి అక్కడ ఎవరితో పైసలు కొన్నో తీసుకొని బతికేస్తుంటిమి. కానీ ఇక్కడ అంటే పైసలు తీసుకోవాలంటే 10 రూపాయలు 20 రూపాయల మెత్తితోని తక్కువ ఇయ్యారు. ఇక ఊరోళ్ళు ఉంటారు, ఏం ఇవ్వకుంటే మళ్ళీ ధర్నా చేసేస్తారు. ఇక్కడ ఇవ్వకుంటే మళ్ళీ కొట్టి తీసుకుంటారు.
ఇది ఉపాధి దొరకని వారి పరిస్థితి. వారంతా కూడా ఇళ్ళ దగ్గరే ఉంటున్నారు. ఏదో ఒక టైంపాస్కు అందరితో ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు వర్షాలు పడతాయా లేదంటే ఇక్కడ ఉపాధి పెరిగితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా వారంతా చెప్తున్నారు. కెమెరామెన్ యాదయ్యతో కలిసి రాఘవేంద్ర, NTV, ముంబై.